తెలంగాణ కాంగ్రెస్ జరుగుతుంది సాధారణమైనటువంటి వర్గపోరు కాదు. ఇది అధికారం కోసం కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు కోసమో ఢిల్లీ దృష్టిలో ఎవరు నెంబర్ 2 అనే దానికోసం జరుగుతున్నటువంటి సైలెంట్ వార్ కింద చెప్పొచ్చు. ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ సైలెంట్గా ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు తుఫాన్ కింద మరొకసారిగా బ్లాస్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య కనిపిస్తున్నటువంటి ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు గాంధీ భవన్ గోడలను దాటి ఏకంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి ఆఫీస్కు అక్కడ ఉన్నటువంటి పవర్ సర్కిల్స్కి కూడా చేరింది. పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అంతా బాగానే ఉందని పైకి కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారిగా కాంగ్రెస్లో ఆ పార్టీకి అనుబంధం, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ యొక్క అనుబంధంగా భావించే మీడియా ఛానల్ అది బిగ్ టీవీ. ఆయన కేరళలో యూడీఎఫ్ గెలుపు కోసం కూడా అక్కడ కూడా ఆ ఛానల్ని పెట్టించినటువంటి నేపథ్యం. అయితే ఆ ఛానల్లో నిన్నటి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా స్టిల్ ఒకే మూకుమ్మడిగా డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ దాడి కొనసాగుతోంది.